తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పార్టీ మారినటువంటి దాదాపు 5 మంది ఎమ్మెల్యేలు జలకిస్తున్నారు. ఇప్పుడు మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన ఓపెన్ అప్ అయిండు. ఆయన ఏం చెప్తున్నాడు, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా లేదా, రేవంత్ రెడ్డికి 22 సార్లు ఫోన్ చేసినా సిద్ధాపూర్ రిజర్వాయర్కి ఏమైనా బడ్జెట్ శాంక్షన్ చేస్తాడేమో, నిధులు ఇస్తాడేమో అని అనుకుంటే ఆయన నిధులు ఇచ్చే పరిస్థితి లేదు, పని చేపించేటటువంటి పరిస్థితి లేదు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, జనాలు అడుగుతున్నారు, నా నియోజకవర్గానికి నిధులు రాక పనులన్నీ ఆగిపోయినాయి, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఇంట్లో కూర్చుంటే నాకు అన్ని జీవోలు పాస్ అయ్యేటి, నేను ఇంట్లో కూర్చుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్తో చకచకా పని అయిపోయేది, నేను ఇంత పెద్ద మనిషిని మంత్రుల కాళ్ళు మొక్కాలనా, మంత్రులకు ఊకే ఫోన్ చేయాలనా, మంత్రుల వెనకాల తిరగాలనా, అసలు ఏం ప్రభుత్వం ఇది, నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, నేను ఇక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి పోచారం శ్రీనివాస్ రెడ్డి మొన్న ఓపెన్ అప్ అయిండు. అంటే పోచారం మాట్లాడేసిండు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కరెక్ట్ లేదు, ఏదో పార్టీలోకి రమ్మని చెప్తే నేను వచ్చినా, కానీ అలా ఇంత ఘోరమని నేను అనుకోలే, నేను ఊకుకే ఫోన్ చేయాలనా, నేను ఫోన్ చేస్తే మంత్రులు లేపరు, నేను ఫోన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేపరు, నేను ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేపడు, అపాయింట్మెంట్ ఇయ్యాడు, కలవడు, అసలు ఏంది ప్రభుత్వంలో మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, ఇది కరెక్ట్ కాదని చెప్పి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓపెన్ అప్ అయిండు. అట్లనే పార్టీ మారినటువంటి 2-3 ఎమ్మెల్యేలు కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి లెక్కనే కాంగ్రెస్ పార్టీ మంత్రులతోటి ఓపెన్ అప్ అవుతా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు దాదాపు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు వెళ్ళి ఒక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఓపెన్ అప్ అయిపోయిండు. గూడెం మైపాల్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ పార్టీ నచ్చలే, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం నచ్చలే, కాంగ్రెస్లో ఫ్రీడమ్ లేదనేటటువంటి సంగతి గూడెం మైపాల్ రెడ్డికి అర్థమైపోయింది. ఆయన కాంగ్రెస్కి ఎగ్జిట్ అయిపోయిండు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయిండు. గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోయినా కూడా కేసీఆర్ యాక్సెప్ట్ చేసిండు, ఎందుకంటే గూడెం మైపాల్ రెడ్డి అందరు లెక్క కేసీఆర్ని తిట్టలేదు, కేసీఆర్ని విమర్శన చేయలేదు, కేటీఆర్ని తిట్టలేదు. గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నా కూడా కేసీఆర్ ఫోటోనే గూడెం మైపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో పెట్టుకున్నాడు. అప్పుడు కేసీఆర్కి అర్థమైంది ఏంటంటే గూడెం మైపాల్ రెడ్డి మన లైన్లోనే ఉన్నాడు, గూడెం మన లైన్లోనే కంటిన్యూ అవుతున్నాను కేసీఆర్కి అర్థమై గూడెం మైపాల్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో పోయినప్పుడు కూడా కేసీఆర్ యాక్సెప్ట్ చేసిండు. ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి లెక్కనే గూడెం మైపాల్ రెడ్డి బాటలోనే 5 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. ఇప్పుడు రేపో మాపో పోచారం శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ పోయి కేసీఆర్ని కలవబోతున్నట, కేసీఆర్తో డిస్కస్ చేయబోతున్నట. ఇప్పుడు మళ్ళీ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో పోవడానికి, బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు పోచారంకి ఇంకో బాధ ఏం తెలుసా, పార్టీ మారడం వల్ల పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తాడో చేయడా తెలియదు, ఎందుకంటే పాపం పోచారం శ్రీనివాస్ కూడా వయసు దగ్గర పడుతుంది, పోచారం శ్రీనివాస్ అన్నకు కొంచెం వయసు పెద్దగా అవుతుంది కాబట్టి సో పోచారం శ్రీనివాస్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను ఖచ్చితంగా రంగంలోకి దింపుతాడు. సో పోచారం శ్రీనివాస్ వాళ్ళ కుటుంబ సభ్యులను రాజకీయాలలోకి దించి రాబోతున్నటువంటి ఎన్నికలలో వాళ్ళ కుటుంబ సభ్యులతోటి పోటీ చేపించేటటువంటి కార్యక్రమం చేస్తాడు. కాబట్టి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా ఆయనే ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ లీడర్, ఆయన తర్వాత ఆయన వృద్ధుడు కాబట్టి సో ఖచ్చితంగా పోచారం శ్రీనివాస్ వాళ్ళ కుటుంబ సభ్యులను రంగంలోకి దించాలంటే రేపటి రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు పోటీ చేస్తే కూడా ఏమంటారు, మీ నాయన వ్యవసాయ శాఖ మంత్రి, మీ నాయన ఏదేదో మంత్రి పదవులలో ఉంటుండే, మీ నాయన స్పీకర్గా పనిచేస్తుండే, అలాంటిది మీ నాయనేమో ఇవాళ ఏ పార్టీలో ఉన్నాడు, పార్టీ మారేడు మీ నాయన, ఇది కరెక్ట్ కాదని చెప్పి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కూడా రేపటి రోజు చాలామంది అంటారు కదా. సో పోచారం శ్రీనివాస్ రెడ్డికి పార్టీ మారినటువంటి ఒక పేరు, మళ్ళీ పార్టీ మారినటువంటి పార్టీలో అసలు పనిలే కావు, కాబట్టి పోచారం కూడా ఆల్మోస్ట్ ఆయనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. కాబట్టి పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు సుమారు పార్టీ మారినటువంటి 4 ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. మరి ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోతే కేసీఆర్ యాక్సెప్ట్ చేస్తారా అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ దగ్గర పోయి అన్న ఏదో తెలిసి తెలియకపోయినా ఏదో టెంప్ట్ అయినా ఏమనుకోకని ఒకవేళ చెప్తే కేసీఆర్ సరే వయసులో పెద్దోడు పోచారం కాబట్టి సో బీఆర్ఎస్ పార్టీకి లాయల్గా పనిచేసిండు, స్పీకర్గా పనిచేసిండు కాబట్టి కేసీఆర్ కూడా ఓకే యాక్సెప్ట్ చేసి సరే అన్న పర్లేదులే, ఇది తప్పులు చేయడం సర్వసాధారణం కదా వచ్చేయని చెప్పి మళ్ళీ పోచారంకి కేసీఆర్ చెప్పవచ్చు. సో పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రం అవుట్ రైట్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో పోనీకి రెడీ అవుతున్నాడు. పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు పార్టీ మారినటువంటి దాదాపు 4 ఎమ్మెల్యేలు మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్లో పోనీకి సిద్ధమవుతున్నారు.